హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అండి. దీన్ని ఆనపకాయ పులుసు అని కూడా అనొచ్చండి. అంటే పొడవుగా ఉన్న సొరకాయ తెచ్చారండి, అందుకని సొరకాయ పులుసు అన్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందండి అందరికీ. ముందుగా అయితే సొరకాయని నీట్గా తొక్క చెక్కేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే తీసుకోవాలండి. టమాటా వేయడం వల్ల అయితే పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అందులో ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదే విధంగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే ఇలా చేయడం వల్ల అయితే బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, చూడటానికి నీట్గా ఉంటేనే. ముందుగా అయితే సొరకాయ ముక్కలు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలండి. పులుసు వేస్తే సొరకాయ ఉడకదండి, అందుకని ముందుగానే మనం ఉడకబెట్టుకుంటే మనకు పులుసు కూడా త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. చింతపండు ఎప్పుడు పులుసుకి అయితే కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది పులుసు. సొరకాయ అయితే ఉడుకుతుందండి. ఇది ఉడికిలోపు అయితే మనం ఇంకో స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు వేయడం వల్ల అయితే పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, సొరకాయ పులుసు. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందండి అందరికీ. నాకు కామెంట్ చేయండి మళ్ళీ మీరు ట్రై చేసిన తర్వాత అయితే. దీంట్లో అయితే పోపు ఏమిటంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేయాలండి. వెల్లుల్లి రేకలు వేయడం వల్ల అయితే పులుసు బాగుంటుంది. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. వీటిని అయితే బాగా వేగించుకోవాలి. పోపు అయితే స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పోపు వేగితేనే పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది. నేను అన్ని వివరంగా చెప్తున్నానండి మీకు, అలాగే చేయండి మీరు కూడా. యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అయితే అలాగే వస్తుందండి. పోపు అయితే వేగుతుంది కదండి, ఇందులో అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పులుసు ఏదైనా సరే పచ్చిమిర్చి వేయాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని బాగా వేగించుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోవాలండి. నేనైతే సొరకాయ అయితే చిన్నదే కాబట్టి 2 ఉల్లిపాయలు అయితే వేసానండి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్యలో అయితే కలుపుకోవాలండి. అవి అయితే మాడిపోతాయి కదా, మాడిపోతే మళ్ళీ పులుసు అయితే టేస్ట్ అనిపించదు. వీటిని అయితే బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇదైతే మగ్గినాయి. ఇప్పుడైతే టమాటా అయితే వేసుకోవాలండి. టమాటా వేసుకుని అయితే బాగా మగ్గనివ్వాలండి, టమాటా కూడాని. ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ఎప్పుడు ఒకే కూర అనకండి అని. ఇవైతే బాగా మగ్గుతుందండి. ఇది మగ్గేటప్పుడు అయితే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి సొరకాయని. ఇది మగ్గేటప్పుడు అయితే అందులో కొంచెం పసుపు, పులుసుకు సరిపడినంత కారం వేసుకోవాలండి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఇదైతే బాగా మగ్గిపోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి మనకి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం అలాగ డైరెక్ట్గా వేసేస్తే 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ అయితే బాగోదండి. ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా పట్టేటట్టు అయితే. చూడటానికి చూడండి కలర్ఫుల్గా బాగుంది. ఇదైతే మగ్గేలోపు అయితే నేను చింతపండు రసాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటానండి. ఇది మగ్గుతుంది, మనకు ఆ పని కూడా అవుతుందండి, టైం సేవ్ అవుతుంది. ఇదైతే మగ్గిపోయిందండి. చింతపండు రసం అయితే వేసుకోవచ్చు ఇందులోని. చూడండి, చింతపండు రసం వేస్తాను. వేసి అయితే స్టవ్ అయితే పెద్ద మంటలోనే ఉంచాలండి. ఇది మరిగేటప్పుడు అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి పులుసు వేసిన తర్వాత అయితే. అందులో అయితే కొంచెం బెల్లం వేసుకోవాలండి, పులుసు కాబట్టి టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది, లేదా పుల్లగా అనిపిస్తుంది. బెల్లం వేసిన తర్వాత అయితే మూత పెట్టేశానండి. ఇదైతే మరుగుతుంది. పులుసు మరిగేటప్పుడు అయితే ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. పులుసు అయితే స్మెల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేసి అలా ఉంచేయాలండి, ఒకసారి కలుపుకొని. ముక్క అయితే మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఉడకాలన్న పని అయితే లేదండి ఇంకా.
చూడండి పులుసు అయితే దగ్గర చక్కగా అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చండి. సొరకాయ పులుసు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎప్పుడు రెగ్యులర్గానే కాకుండా వండి కర్రీస్లో కాకుండా ఇలా కూడాని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.